హాయ్ అండి. ఈరోజు బోట్ నెక్ అండ్ ఫ్రంట్స్ కట్టు బాల్స్ నేను ముందుగానే చుట్టు పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు హోల్ అండి కట్ చేస్తాను. చూడండి, నేను ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాను. కొంచెం డార్క్గా మీకు కనిపించడం కోసం మార్క్ చేస్తున్నాను. ఇవ్వండి హోలు. ఇది కిందన స్క్వేర్ టైపు, పైన రౌండ్ లాగా. దీన్ని బాల్స్ పెట్టి లోడింగ్ చేస్తానండి. ఎలా అనేది చూడండి బాగా. ఈ బాల్స్ అన్నీ ఫుల్ చేసి పైపింగ్ వేసి లోడింగ్ చేస్తానండి. చూడండి బాగా గమనించండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలాగ దగ్గరగా పెడుతున్నాను. నేను కొంచెం చిన్న బాల్స్ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద బాల్స్ అంటే గ్యాప్ ఇచ్చి పెట్టుకోవచ్చండి. ఇవి చిన్నవి చాలా దగ్గరగా పెడుతున్నాను నేను. చూసారు కదా. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. ముందు బాల్స్ పెట్టానండి, బాగా గమనించండి. ముందు బాల్స్ పెట్టాను, తర్వాత పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ వేస్తే పైపింగ్ పైకి వస్తుంది అనమాట, బాల్స్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఇది బాగా గమనించండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఇది ఇక్కడ నేను పైపింగ్ రౌండ్లోని ఎలాగా కవర్ చేస్తాననేది బాగా గమనించండి. చివరి లాస్ట్లో ఇది అది కూడా ఎలాగ చూడండి, జాయింట్ ఎలా చేస్తాననేది. ఇగోండి ఇది లోపలికి పెట్టేసి ఇది పైనుంచి కూడా లోపలికి పెట్టేయాలండి. చూపిస్తాను చూడండి, ఓపెన్ చేసి బయటికి తీసి చూపిస్తాను మీకు ఎలా పెట్టాను అనేది. ఇగోండి లోపల కిందది లోపలికి పెట్టాను, పైది కూడా లోపలికి పెట్టాను. ఇప్పుడు పైన ఒరిజినల్ వేసుకొని లోడింగ్ అండి. లోడింగ్ ఇప్పుడు ఈ పైపింగ్ ఉంది కదండి, మనం వేలు టచ్ చేస్తే తెలుస్తుంది కదా, దాని ప్రకారం వేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. టచ్ అవుతే మనకి వేలికి తెలుస్తుంది పైపింగు. పక్క నుంచి అలా వేసుకొని వెళ్ళిపోవాలండి. ఏమీ అటు ఇటు అవ్వదు, కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా తీసి సెంటర్ హోల్ కటింగ్ చేసేయాలండి. మీకు అది కూడా చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు లోడింగ్ ఎలా అనేది చూడండి, బాగా గమనించండి. ఒరిజినల్ కట్ చేసేస్తున్నాను. ఈ ఒరిజినల్ అంతా కట్ చేసి ఈ బాల్స్ ఉన్నాయి కదండి, మధ్యలో కాట్లు పెట్టుకోవాలి, లేదంటే తిరగదన్నమాట. అందుకని కాట్లు కంపల్సరీగా బాల్స్ ఈ సైడు కార్నర్లోని బాల్స్ దగ్గర కటింగ్ పెట్టుకోవాలి. కాట్లు మధ్యలోని ప్రతి బాలు మధ్యలో కూడా నేను కాట్లు పెడుతున్నాను, లేదంటే ఇలా ముడిచిపోయినట్లు వస్తుంది అనమాట, ఫ్రీగా మూవ్ అవ్వదు. అందుకని నేను చూడండి లోడింగు లోపలికి లైనింగ్ పెట్టేస్తున్నాను హోల్ లోపల నుంచి. ఇంకోండి బయటికి తీసాను, ఒరిజినల్ తిరగేసి చూపిస్తాను. ఇదండి, చూసారు కదా నీట్గా వచ్చిందా. ఇప్పుడు నేను కుట్టు వేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూడండి పైపింగ్ ఎలా వస్తుంది. పైపింగ్ లోడింగ్ అయిపోద్ది, బాల్స్ కూడా లోడింగ్ అయిపోద్దండి. నీట్గా అందంగా ఉంటుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా పైనుంచి ఒడ్డు కుట్టు వేసాను కదా, మొత్తం ఇలా ఒడ్డు కుట్టు వేసేసి బయటికి తీసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూడండి ఇదిగోండి బాగా వచ్చింది కదా. అంతేనండి. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేసి పైన కూడా బాల్స్ పెట్టాలండి. పైన లోడింగ్ అవ్వదు, దానికి నేను ముక్క కవర్ చేస్తాను అనమాట. ఇంకోండి పైన అంతా ముక్క అంటే లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ క్రాస్ పీస్తో కవర్ చేసేస్తాను. పైన మాత్రం కిందన
హోల్ మాత్రం లోడింగ్ అయింది. వేస్ట్ అంతా కట్ చేసి తీసేసి డాట్స్ అవన్నీ ముందు వేసుకొని పైపింగ్ కూడా వేసేసుకోవాలండి నడుంకి. దేనికైతే ముందు పైపింగ్ వేయాలండి, తర్వాత బాల్స్ పెట్టాలి. హోల్లో ముందు బాల్స్ పెట్టి తర్వాత పైపింగ్ వేస్తాం కదా, కానీ పైన నెక్కకు మాత్రం ముందు పైపింగ్ వేసి తర్వాత బాల్స్ పెట్టాలి. బాగా గమనించండి. హోల్లో ముందు బాల్స్ పెట్టాలి, తర్వాత పైపింగ్ వేయాలి. పైన మాత్రం ముందు పైపింగ్ వేయాలి, తర్వాత బాల్స్ పెట్టాలి. ముందు బాల్స్ పెట్టి తర్వాత పైపింగ్ వేస్తే పైపింగ్ బ్యాక్కి వెళ్ళిపోద్ది అన్నమాట. అందుకని ముందు పైపింగ్ వేసాను. ఇప్పుడు బాల్స్ పెడుతున్నాను. బాగా గమనించండి, అందుకని స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, కొత్త వాళ్ళైతే అర్థం కాదు కదా. ఇప్పుడు ఇలా మొత్తం బాల్స్ పెట్టేసుకొని నేను క్రాస్ పీస్ తీసుకుంటానండి, లైనింగ్ క్రాస్ పీస్ తీసుకొని దీన్ని లోడింగ్ చేస్తాను. అది కూడా ఎలా అనేది గమనించండి, బాగా గమనించండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదండి పైన. ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకొని లైనింగు దాన్ని ఎలాగా లోడింగ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఈ 2 క్రాస్ పీస్ తీసుకున్నానండి నెక్కి పైన. ఇప్పుడు దీన్ని లోడింగ్ ఎలా అనేది చూడండి బాగా. ఈ బాల్స్ లోడింగ్ చేస్తాను చూడండి. ఇది ఖర్చు లోపల వైపుకి, అంటే పైకి క్లాత్ పెట్టానండి ఎక్కువ, లోపల వైపుకి చిన్న ఖర్చు పెడుతున్నాను. ఇది గమనించండి, చిన్న ఖర్చు కిందకి పెడుతున్నాను, అంటే లోపల వైపుకి. పై వైపుకి పెద్ద ఖర్చు, అంటే ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేశాను కదా క్రాస్ పీస్, దాని గురించి చెప్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ పైకి పీస్ అంతా పైకి పెట్టాను, లోపల వైపుకి చిన్న ఖర్చు పెట్టాను. ఇంకోండి ఈ పీసు ఉంది కదా, ఈ పీస్ పైకి పెడితే అది మళ్ళీ మనం ఫోల్డ్ చేయడానికి అవుతుంది. ఈ ఖర్చు అంతా తీసేసి కాట్లు పెట్టుకోవాలి కంపల్సరీగా. హోల్ అయినా సరే పైన అయినా సరే కంపల్సరీగా. బాల్స్ కదా, బాల్స్ దగ్గర కొంచెం థ్రెడ్ లాగుద్ది మిషను, అందుకని మనం కాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ పై ఖర్చు ఉందా, పైది అలా తిప్పి పెట్టుకుంటున్నాను. ఒడ్డు కుట్టు వేసాను. ఇప్పుడు ఈ ఖర్చుని ఫోల్డ్ చేసి నేను కుట్టేస్తానండి, కానీ మీరైతే ఎమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మడిచి కుట్టేసి పెట్టుకోవచ్చు. నేనైతే మడిచి కుట్టేస్తున్నాను. ఇంకోండి కుట్టు వేసేస్తున్నాను కిందన కూడా. కానీ వీలున్నంత వరకు మీరు ఎమ్మింగ్ అయితే పెట్టుకోండి, హ్యాండ్ వర్క్. ఇలాగా కుట్టు వేస్తే కొంచెం అందంగా ఉండదు, పైన కిందన కుట్టు వేస్తే బాగోదు అన్నమాట. ఒక్క దగ్గరే వేయాలి. నేనైతే వేసేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది అర్జెంటు, హెమ్మింగ్ అది చేసే అంత టైం లేదు, అందుకని నేను కుట్టు వేస్తాను. ఈ గొండెలా వచ్చింది, బాగా వచ్చింది కదండి. లోడింగ్ కూడా అయిపోయింది పైన కూడా. ఇప్పుడు ఫ్రంట్ అండి, ఫ్రంట్కి కూడా సేమ్ అండి. ముందు బాల్స్ పెట్టి తర్వాత పైపింగ్ వేసి ఇది కూడా లోడింగ్ చేసేస్తాను. ఇది ఎలా అనేది చూడండి. హోల్ ఎలాగో పెట్టామో సేమ్ అలాగన్నమాట. ఇది బ్యాక్ నెక్ కుట్టినట్టు కాదండి, ఇది హోల్ కుట్టాం కదా సేమ్ అలాగా. ముందు బాల్స్ పెట్టి తర్వాత పైపింగ్ వేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు లోడింగ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్.
బ్యాక్ పార్ట్కి లోడింగ్ చేయడానికి అవకాశం లేదు కదా, అందుకని అలా చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ అండి. ఈ కటింగ్ కూడా ఎలా వచ్చింది అనేది చూడండి. ఇప్పుడు ఇది లోడింగ్ చేస్తున్నాను చూడండి. ఇదండి మొత్తం లోడింగ్ అయిపోద్ది. ఇది ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ అండి. బ్యాక్ ఏమో హోల్ మోడలు రిబ్బన్ అనమాట. రిబ్బన్ కూడా మీకు చూపించలేకపోతున్నాను, స్కిప్ చేశాను. అలాగే జిప్పు కూడా ఉందండి, దీనికి జిప్పు వేశాను. జిప్పు కూడా లోడింగు అవన్నీ చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని మీకు ఖాళీ నెక్ మోడల్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇదండి లోడింగ్ అయిపోయింది, చూసారు కదా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ షేప్ చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది చూడండి. చాలా బాగా వస్తుంది, చూసారు కదా ఫ్రంట్ లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ జాయింట్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ షేప్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. చూసారు కదా షేపు మొత్తం కుట్టాక చూపిస్తానండి, ఇంకా బాగా వస్తుంది. టోటల్ ఎలా వచ్చింది అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా షేపు. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసి జిప్ అది వేసి మొత్తం సైడ్ కలిపేసి మీకు చూపిస్తానండి. చూసారు కదా ఎలా ఉందండి, నచ్చిందా? నా వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి. ఇదండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. నేనైనా బాల్స్ పెట్టి లోడింగ్ చేశాను. సేమ్ నెక్ ఎలా చేసామో అలాగా, కాకపోతే హ్యాండ్స్కి నేను పైపింగ్ వేయలేదు, ఖాళీ బాల్స్ మాత్రమే పెట్టాను, ఎందుకంటే వర్క్ వచ్చింది అనేసి. ఇక్కడ రైట్ సైడ్ జిప్ అండి. చూసారు కదా ఇదండి మోడలు ఎలా ఉంది, షేప్ చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా. ఇంకా కప్స్ పెట్టుకుంటే వేరే షేప్ ఉంటుందండి, నేనేం పెట్టలేదు, నార్మలే. ఎలా ఉందండి, బాగుందా? నచ్చిందా మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.